నెల్లూరును స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. 5 ఏళ్ల అధ్వానంగా ఉన్న డంపింగ్ యార్డ్ల రూపురేఖల్ని సమూలంగా మార్చేస్తోంది. వైసీపీ పాలనలో కొండలా పేరుకుపోయిన వ్యర్థాలను 45 రోజుల ప్రణాళికతో శుభ్రం చేసే కార్యక్రమానికి ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వం వదిలేసిన 85,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేసేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. నెల్లూరు నగరంలో అల్లిపురం వద్ద రోడ్డు పక్కనే గత 5 ఏళ్లుగా కొండల్లా పేరుకుపోయిన చెత్తతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం తొలగించలేని వ్యర్థాలను కూటమి ప్రభుత్వం కేవలం 2 నెలల వ్యవధిలో తొలగించేందుకు కంకణం కట్టుకుంది. జిగ్మా కంపెనీ సహకారంతో వేగంగా పనులు చేస్తోంది. అల్లిపురంతో పాటు దొంతాలి, ఆత్మకూరు, కావలి, అల్లూరు, బుచ్చిరెడ్డిపాలెం, నాయుడుపేట, గూడూరు డంపింగ్ యార్డులను శుభ్రం చేస్తున్నారు. జిగ్మా కంపెనీ నుంచి ఇది బయోమైనింగ్ది. మేము రీసెంట్గా ఇప్పుడు ఈ అల్లిపురం స్టార్ట్ చేసాము. ఇది అయిపోయిన తర్వాత దొంతాలి స్టార్ట్ చేస్తున్నాము. అక్టోబర్ 2 కల్లా మాకు ఇచ్చిన టైమింగ్. దీనిలోపు మ్యాక్సిమం మేము కంప్లీట్ చేయడానికి కంపెనీ వాళ్ళని ప్రయత్నిస్తాము. ఇది స్టార్ట్ అయ్యి 2 నెలలు అయింది. ఇది ఒక 2 నెలల్లో మేము దీన్ని కంప్లీట్ చేసేస్తాము. దీంట్లో ప్లాస్టిక్ అంతా సిమెంట్ ఫ్యాక్టరీకి వాటికి పంపిస్తాము. దీని నష్టాలు ఏంటంటే ఇది ఎక్కువ మనకి ఇట్లాగే స్టాక్ ఉంది అంటే CO2 వల్ల పక్కన ప్రజలకందరికీ దుర్వాసన రావటం ఇవన్నీ వస్తుంది. కాబట్టి దీన్ని క్లీన్ చేసేసి మనం ల్యాండ్స్కేప్లో వీళ్ళకి ఇచ్చేస్తాము. ఈ బయోమైనింగ్లు ఏంటంటే ఇలా కన్వేర్లు యూజ్ చేసి కన్వేర్ల ద్వారా ఇక్కడున్న డస్ట్ మొత్తాన్ని డిస్పోజ్ చేసేస్తాము. డిస్పోజల్లో నెంబర్ 1 ఇక్కడ వచ్చి మనకి పేపర్ సపరేట్గా అండ్ స్టోన్ సపరేట్గా, మట్టి సపరేట్గా చేసేస్తాము. సెగ్రిగేట్ చేసిన వాటన్నిటిని పేపర్ని సిమెంట్ ఫ్యాక్టరీస్కి ఇచ్చేస్తాము. సిమెంట్ ఫ్యాక్టరీస్ అదర్ యాక్సెస్ ఇచ్చేస్తాము. పోతే ఇంకా మీకు స్టోన్స్ వచ్చి హౌస్ ఫీల్డింగ్స్కి వాటికి ఇచ్చేస్తాము. ఇక్కడ వచ్చేవాడిని ఎరువు బాగా పనిచేస్తాయండి. జపనీస్ టెక్నాలజీ యూజ్ చేసి ఇక్కడ ఎరువు బాగా పనిచేస్తుంది అని చెక్ చేసి ఆ ఎరువుకు ఉపయోగపడే మట్టిని రైతులకి డిస్పోజ్ చేసేస్తామండి. ఇక్కడ ఏమీ లేకుండా మొత్తానికి 45 డేస్లో డిస్పోజల్ చేస్తాము. ఇదంతా వైసీపీ హయాంలో 5 ఏళ్లు కొండల్లా పేరుకుపోయిన చెత్త కుప్పలు కూటమి ప్రభుత్వంలో మాయమవుతుండటంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఇకపై చెత్త కారణంగా నగరంలో అనారోగ్య సమస్యలు, దుర్వాసన ఉండవని ప్రజలు సంబరపడుతున్నారు. గతంలో మేము ఈ రోడ్డు మీద తిరిగేటప్పుడు ఎక్కడెక్కడ దుమ్ము, ధూళి, ఎక్కడెక్కడ కళ్ళల్లో పడి గందరగోళంగా గబ్బు, వాసన, దోమలు ఉండే. నారాయణ గారి చలవ వల్ల ఈ సంవత్సరం మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు రోడ్డు మీద తిరగాలన్నా బాగుంది శుద్ధంగా. ఇంత సిటీకి దగ్గరలో ఇంత గలీజ్గా ఉందని చాలా బాధపడేవాళ్ళమి. మన మున్సిపాలిటీ మినిస్టరు నారాయణ గారు ఇంత తొందరగా యాక్షన్ తీసుకొని ఈ దెబ్బని క్లియర్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా మంచి పని చేస్తున్నారు. ప్రజలకి చాలా అనుకూలమైన మంచి పని. అసలు ఇంతవరకు ముందు ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఈ సిస్టమ్ ఆలోచించారో చేయలేదో దాన్ని తెలియదు. నారాయణ సార్ మటుకు చాలా కరెక్ట్గా ఆలోచించి సిస్టమ్ చాలా కరెక్ట్గా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కూడా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు చాలా వరకున ఇక్కడ నుంచి ఎటు 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ స్మెల్ చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు అతని దయం వల్ల హ్యాపీగా చాలా బాగుంటుంది, చాలా నీట్గా కూడా ఉంది. ఇలాగ చేయడం వల్ల సిటీ పరిసర ప్రాంతాల్లో కానీ సిటీలో కానీ ఎక్కడైనా కానీ నీట్గా ఉండి సిటీ కూడా చాలా డెవలప్ అవుతుంది. నేను చాలా దగ్గరికి వచ్చి చూస్తున్నాను. చాలా గుడ్, చాలా బాగుందండి. నారాయణ సార్ గుడ్, చాలా బాగా చేస్తున్నారు. విలువైన స్థలాల్లో చెత్త తొలగిపోవడంతో నెల్లూరు నగరంలో కొత్త పార్కుల ఏర్పాటుకు అవకాశం ఏర్పడింది. సుమారు 100 ఎకరాల ప్రభుత్వ స్థలాల్లో చెత్త శుభ్రం చేయడంతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు.